శ్రీ గురుభ్యో నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చికజలాగ్నిభుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఈ ఆషాఢమాసం మామూలుగా జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా మనం తీసుకుంటే ఆషాఢం వర్జనీయమైనటువంటి మాసం, అంటే ముహూర్తాదులు లేనటువంటి మాసం, శుభకర్మలకు పనికొచ్చేటువంటి మాసం కాదని మనకు ప్రమాణాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆషాఢం చాలా పవిత్రమైనటువంటి మాసముగా మనకు పురాణాలన్నీ కూడాను సప్రమాణకంగా తెలుపుతూ ఉన్నాయి. అందుకే ఆషాఢ మాసంలో అమ్మవార్లకు బోనాలు పెట్టడం, ఉత్సవాలు చేయటం లాంటివి విశేషంగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆషాఢ మాసంలో మనకు అనేకమైనటువంటి వ్రతాలు కూడా చెప్పబడుతూ ఉన్నాయి. ఏదైనా దోష నివృత్తి కార్యక్రమాలు చేయాలి అంటే ఆషాఢ మాసం విశేషం. ఇన్ని అనేక శుభాలలో కూడా ఒక అద్భుతమైనటువంటి వ్రతాన్ని లోకంలో ప్రతిపాదింపబడినటువంటి ఒక సంఘటన మనకి ఈ ఆషాఢ మాసం రాగానే మొత్తం యావత్ భారతదేశంలో కనిపిస్తూ ఉంటుంది. అదే మనకు యతులు ఆచరించేటువంటి చాతుర్మాస్య వ్రతం. మిగిలినటువంటి వ్రతాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలోనో, శ్రావణ మాసంలోనో, మాఘమాసంలోనో వస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఒక వ్రతానుష్ఠానాలు ప్రారంభం కావటం అనేటువంటిది ఆషాఢంలో జరుగుతున్నది. అది కూడా గురు పౌర్ణమి అనేటువంటి ఒక పౌర్ణమి తిథి నాడు ఆరంభం చేసి వ్రతాన్ని 2 మాసాలు పర్యంతం ఒకే స్థలంలో సంచారాన్ని వ్రతంగా తీసుకున్నటువంటి ఏ యతులైతే ఉన్నారో వారు సంచారాన్ని ఆపి స్థిరంగా ఉంటూ స్థిరంగా చేసేటువంటి వ్రతం. అది కూడా ఎందుకు చేయాలి అనే విషయాన్ని మనము స్మరించుకుంటున్నాం. ఈ ఆషాఢ గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అనేటువంటి మాట మనకు బాగా వింటున్నటువంటి మాట. వ్యాసుల వారి యొక్క ఆవిర్భావము వ్యాస పౌర్ణమి నాడు జరిగినది అని మనం పురాణాది విషయాల యందు మనం స్మరిస్తూ ఉన్నాం. మహానుభావుడైనటువంటి వ్యాసుల వారు వేదాలను, రాశిగా ఉన్నటువంటి వేదాన్ని వ్యాసం చేసి ఏ రుక్కులేవి, యజుర్ సంబంధమైనటువంటి మంత్రములేవి, సామ సంబంధమైనటువంటి మంత్రములేవి అని వేదములను, రాశిగా ఉన్నటువంటి వేదాన్ని వ్యాసం చేశారు కనుక వేదవ్యాసులు అని మనం పేరంటున్నాం. కానీ కృష్ణద్వైపాయనులు వారి పేరు. ఆ కృష్ణద్వైపాయనులు జన్మించినటువంటి పర్వదినం మహాభారత ఘట్టంలో మనకు కనిపిస్తూ వస్తుంది. వారు అటు భూమికి మధ్యమ కాకుండా నావనందు జన్మించారు. మహాభారతంలో మనం బాగా గమనిస్తే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వేద ప్రమాణం మనకు కనిపిస్తుంది. వ్యాస పరమాత్మ యొక్క ఆవిర్భావం ఎక్కడ జరిగింది? పరాశర మహర్షికి సత్యవతి అమ్మవారి మధ్యన యోగ సంధానం, యోగము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంయోగం ద్వారా నావలో వారు జన్మించి మాతాపితరులను నమస్కరించుకొని వారు ఆ వేద పఠనం చేసుకుంటూ బదరికాశ్రమానికి వెళ్ళిపోయారు అని. మరల తల్లి అయినటువంటి సత్యవతీ దేవికి మాట ఇచ్చారు, ఆపత్కాలము అవసరమైనప్పుడు స్మరిస్తే వస్తాము. సరే, అదంతా భారతంలో ఉండేటువంటి అంశాలు. వ్యాస పరమాత్మ యొక్క జననానికి మూలమైనటువంటి కారణం ఏమిటి అంటే అద్భుతం. వారు కేవలం వాంగ్మయాన్ని లోకంలో రాబోయేటువంటి కలియుగం
త్రేతా ద్వాపర యుగంలో ఉండేటువంటి మేధాశక్తి వేరు, వారి యొక్క ఆయుష్ ప్రమాణం వేరు, నిష్ఠ వేరు. కాలంలో గురువులు రాజులు అందరూ కూడా ధర్మాన్ని పాలిస్తూ లోకంలో ఉండేటువంటి వ్యక్తుల చేత ఎక్కడా సులువైనటువంటి మార్గం కాకుండా కఠినమైనటువంటి మార్గం ద్వారానే ధర్మాన్ని అందరికీ అభ్యసింపచేసి లోకంలో ధర్మాన్ని కాపాడుతూ వచ్చారు. కానీ కలియుగము అనేటప్పటికే కలిసిపోయే యుగం. కలియుగము అంటేనే కలితో కూడుకున్నటువంటి యుగం. ఆ కలియుగం అంతా కూడా షడ్వికారాలు ఏవైతే ఉన్నాయో మన శరీరంలో, శత్రువులు కామక్రోధాది అరిషడ్ వర్గాలన్నీ కూడా దాడి వాటికి కాలమైనటువంటి కాలం. మరి ఈ కాలంలో రాశిగా ఉన్నటువంటి సమూహాన్ని, వాంగ్మయాన్ని అర్థం చేసుకొని లోకంలో ప్రతిపాదించి వారు ఉద్దండమైనటువంటి పండితులుగా వ్యవహరించటం అనేటువంటిది కష్టతరం. కనుకనే మరల కూడా నారాయణ అవతారాలలో వ్యాసావతారాన్ని కృష్ణద్వైపాయనుడిగా వారు జన్మించి ప్రధానంగా అష్టాదశ పురాణ రచన, వేదాలను వ్యాసం చేయటం, మహాభాగవతాది గ్రంథాలను రచించటం, ఇట్లాంటివన్నీ కూడాను వారు కేవలం ఆ వాంగ్మయాన్ని కలియుగానికి అందించి యావత్ కలియుగాంతము వరకు కూడా వాటిని రక్షించేటువంటి బాధ్యత వేదవ్యాసుల వారు స్వీకరించారు. ఈరోజు మనం ఏదైనా ఒక పురాణం గురించి మాట్లాడుతున్నాము, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాము, ఏదైనా మన చరిత్ర గురించి మాట్లాడుతున్నాము అంటే వేదవ్యాసులు వారు అంతటి మహోత్కృష్టమైనటువంటి రచన చేయకపోతే ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అవకాశమే లేదు. అందుకే కేవలం వేదవ్యాసుల వారు వేదాలను విభజించటమే కాకుండా అష్టాదశ పురాణాలను వారు రచన చేయటమే కాకుండా వేదాంతానికి అత్యంత ఆలంబభూతమైనటువంటి బ్రహ్మసూత్ర భాష్యాదులని అందించినటువంటి వారు ఉపనిషత్ కర్త వారు. ఆ తర్వాతి కాలంలో మనకు శంకర భగవత్పాదులు శంకరులే సాక్షాత్. అందుకే శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం అన్నాం. కేశవం బాదరాయణం, కేశవుడే బాదరాయణుడిగా భూలోకంలో అవతరించారు. ఆయన అవతారం నుంచి పుట్టినటువంటి ఈ వాంగ్మయ సంపదకు అది మళ్ళీ కూడా చాలా జటిలమైనటువంటి అర్థావగాహనకు కష్టంగా ఉందని శంకర భగవత్పాదులు పుట్టి దానికి సవ్యాఖ్యానం చేశారు. అందుకే బ్రహ్మసూత్ర భగవద్గీత దానికి మహాభారతంలో మూలమైనటువంటి ఆత్మ. ఆ భగవద్గీత ఆత్మగా ఉన్నటువంటి దానికి శంకర భగవత్పాదులు భాష్యం రాశారు. వేదాలకు ఆత్మ ఉపనిషత్తులు, వేదమంత్రాలన్నీ కూడాను పరబ్రహ్మస్వరూపాలే. కాకపోతే వేదము వేదాంతము అంటున్నాము అంటే అక్కడి చిట్ట చివరికి వచ్చేటప్పటికి సారాంశాన్నంతా మనకు ఉపనిషత్తుల్లో చెప్తారు. ఆ ఉపనిషత్ సారాంశానికి మళ్ళీ భాష్యం రాసిన వారు శంకర భగవత్పాదులు. అంతేకాకుండా భగవద్గీత ఉపనిషత్తులే కాకుండా మళ్ళీ సూత్రములు రాసిన వారు వేదవ్యాసుల వారు. ఆ వేదవ్యాసుల వారి యొక్క సూత్రాలకు భాష్యం రాసిన వారు శంకర భగవత్పాదులు. ఇలాగా మనం తీసుకుంటే ఈ వ్రతాన్ని మనం ఎందుకు ఆచరణ చెయ్యాలి అంటే వేదాంత తత్వాన్ని నిరంతరము కూడా అనుష్ఠిస్తూ నిత్యనారాయణ స్మరణ పంచాక్షరణ మహామంత్ర పఠనంతో సంచారం చేసుకునేటువంటి ఏ యతులైతే పరివ్రాజకులు పరమహంసలు ఉన్నారో వారందరూ కూడా ఈ వేదాంత తత్వాన్ని, ఈ వాంగ్మయాన్ని, వ్యాసుల వారి యొక్క వాంగ్మయాన్ని, శంకర భాష్యాన్ని, తదంతర్గత సారాంశాన్ని లోకానికి అందివ్వటానికి ఒక 2 మాసాలు. ఎందుకంటే నిత్య సంచారంలో ఉన్నవారు అధ్యయనము బోధన 2 చేయలేరు, అధ్యాపన బోధన 2 చేయలేరు. ఈవేళ ఒక చోటు ఉంటే రేపు ఇంకొక చోటు ఉంటారు. పూర్తిగా ఏ విషయాన్ని ఎవరికి బోధించటం జరగదు. నిత్యానుష్ఠానంలో పరివ్రాట్ అనేటువంటి ఒక వ్రతాన్ని, సంచార వ్రతాన్ని స్వీకరించినటువంటి వారు ఈ యొక్క చాతుర్మాస్య కాలంలో వ్యాస పౌర్ణమి మొదలుకొని భాద్రపద పౌర్ణమి, చాతుర్మాస్యాలకు మళ్ళీ కూడా పక్షావై మాసాహ అనేటువంటి అర్థాల్లో కూడా ఉంది. కనుక మనకు వేద ప్రమాణం ఇక్కడ ప్రమాణంగా కనిపిస్తున్నది. 2 మాసాలు చేస్తున్నాం, 4 మాసాలు చేసేవారు ఉన్నారు. చాతుర్మాస్య వ్రతం ఈ మాసార్థం అంటే పక్షం. కొంతమంది ఈ ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి దగ్గర నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు వ్రతాన్ని అనుష్ఠానం చేసేటువంటి పద్ధతులు ఒకటి ఉన్నాయి. కానీ మనకు ఉపనిషత్తుల్లో, వేదంలో మనకు ప్రమాణం ఏం కనిపిస్తున్నది అంటే
సంవత్సరమే తద్వ్రతం చరేద్వమాసౌ అని. 2 మాసాలు మనం వ్రతానుష్ఠానం చేస్తే సంవత్సర వ్రతానుష్ఠానం చేసినట్టు. సంవత్సరం చెయ్యాలి, అది కుదరనప్పుడు 2 మాసాలన్నా చెయ్యాలి. దౌవామాసౌ నియమస్సమాసేన అని మనకు కాటక భాగంలో కనిపిస్తుంది ఈ యొక్క మంత్రవాక్యం. అందుకే 2 మాసాల కాలము మనము వ్రతాన్ని స్వీకరించి, అది కూడా వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ లగాయత్తు వ్యాసుల వారిని ఆహ్వానం చేసి వారికి అర్చన చేసుకొని, ఈరోజు ప్రభృతి మేము 2 మాసాల పర్యంతము వ్యాస వాంగ్మయమైనటువంటి ఏ ఉపనిషద్ భాష్యములు ప్రస్థానత్రయములు ఉన్నాయో వాటిలో ఏదైనా ఒక వాంగ్మయాన్ని జనానికి బోధిస్తూ, అంటే భాష్యాన్ని, ఆ యొక్క విద్యా వాంగ్మయాన్ని జనాలకు బోధిస్తూ అధ్యయనం చేస్తూ, రాబోయేటువంటి వర్ష ఋతువు యందు కలిగేటువంటి ఏ హింస అనేటువంటి ప్రవృత్తి ఉన్నదో, అంటే మనం ప్రయత్నంగా చెయ్యకపోయినా వర్ష ఋతువులో ఆ యొక్క వర్షపాతము వలన అనేక జీవములు బయట వచ్చే అవకాశములు ఉంటాయి. జీవాల వలన ప్రాణమునకు, ప్రాణముని వలన జీవములకు, అంటే జీవము అంటే మనిషి, ప్రాణులు అంటే అక్కడ ఉండేటువంటి అండజములు, ఉద్భిజములు, స్వేదజములు అనేటువంటి త్రివిధాత్మకములైనటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటికి దేనికి హాని కలగకుండా గ్రామంలో ఉండేటువంటి వారికి వ్యాసుల వారి యొక్క వాంగ్మయాన్ని బోధిస్తూ సత్సంగం చేస్తూ ఈ యొక్క వ్రతాన్ని సాగించేటువంటి నియమాన్ని పూర్వం మనకు పురాణంలో చేసినట్టుగా ప్రమాణం, ఆనుషంగికంగా అంటే పరంపరగా మనకు అదే వ్రతాన్ని అందరూ కూడా ఆచరిస్తూ వస్తున్నాం. అటువంటి ఆచరించేటువంటి శుభతరుణము మనకి ఆషాఢ పౌర్ణమి నుంచి ప్రారంభమవుతుంది. నిజానికి వ్రతం ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచినే ప్రారంభం కావాలి. అందులో మనం సుప్తైకాదశి అంటాం. అంటే మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళటం, నారాయణుడు యోగనిద్రలోకి వెళ్ళి ఆ యోగనిద్రలో ఉన్నటువంటి నారాయణుడు యోగాన్ని మనకు కలగజేసేటువంటి, ఆయనకు నిద్ర ఏమిటి, జగత్తుకు చైతన్య రూపమైనటువంటి ఆయన. అందుకే 2 స్థితులు లోకంలో ఉన్నాయి. కర్మ బ్రహ్మస్వరూపిచ అని మనకు యజ్ఞేశ్వరుని, యజ్ఞో వై విష్ణు అంటున్నాం. ఆయనకు 2 విధాలైనటువంటి వారి యొక్క ఆచరణ ఉన్నది. ఒక యోగమయమైనటువంటి ఆచరణ సంప్రదాయం, 2 కర్మమయమైనటువంటి ఆచరణ సంప్రదాయం. అందుకే పరమాత్మ ఒక 4 మాసాల కాలం పాటు, నిజానికి చాతుర్మాస వ్రతం అంటే సుప్త ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉత్థాన ఏకాదశి పర్యంతము విష్ణు భగవానుడు యోగ నిద్రలో ఉంటారు కనుక, యోగాన్ని పొందటానికి ఇది అద్భుతమైనటువంటి కాలం కనుక ఈ 4 మాసాలు ఆహార నియమాలతో ఎవరైతే పరమాత్మ నారాయణుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో, నారాయణ స్మరణ చేస్తూ ఉంటారో, ఆ నారాయణ స్మరణ ద్వారా వాళ్ళకు యోగ సిద్ధి కలుగుతుంది అనేటువంటి మహోత్కృష్టమైన తత్వాన్ని చెప్పేటువంటి వ్రతం ఈ యొక్క చాతుర్మాస్య వ్రతం. అందుకే వెనక ఇంత పెద్ద మనము దాని యొక్క పూర్వాంగాలన్నీ తెలుసుకోవాల్సి వస్తుంది. మరి ఉపనిషత్త్రయాన్ని మేము వినలేకపోతున్నాము, అదే ప్రస్థానత్రయాన్ని, అందులో ఉపనిషద్ భాష్య, గీతాభాష్య, బ్రహ్మసూత్ర భాష్యాదులన్నీ అర్థమయ్యే పరిస్థితి మాకు లేదు అంటే, ఇప్పుడే మనం వాక్యం అనుకున్నాం. కృష్ణ పరమాత్మ ఎప్పుడూ జాగృతావస్థలో ఉండేటువంటి దేవత, రామావతారం ధర్మాన్ని రక్షించేటువంటి దేవత. మరి విష్ణువు అంటే రామో కృష్ణ, కృష్ణ ఏవ రామ, మనకు శాస్త్రం చెప్తున్నటువంటి మాట. వారిద్దరూ కూడా హరిస్వరూపాలే, హరి యొక్క అవతారాలే అని శాస్త్రం మనకు ప్రమాణంతో నిరూపిస్తున్నది. కనుక ఆ హరి యోగ నిద్రలో ఉండేటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ యొక్క చైతన్య శక్తి లోకాన్నంతా కాపాడుతుంది. ఎప్పుడైతే ఉత్థాన ఏకాదశి నుంచి ఆయన ఎప్పుడైతే జాగ్రత్తావస్థలోకి వస్తాడో అప్పుడు రామశక్తి లోకంలో విజృంభిస్తుంది ధర్మ పరిపాలనార్థం. అందుకే ధర్మ కర్మకు సంబంధమైంది. కృష్ణ పరమాత్మ సాక్షాత్తు యోగస్వరూపుడు ఆయన. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర అని. అందుకే మనకు ఈ యొక్క ఆషాఢ శుద్ధ ఏకాదశికి కృష్ణ పర్వము అని కూడా పేరు. ఆ రోజు కృష్ణుని ఆరాధించేటువంటి మహారాష్ట్ర సంప్రదాయాల్లో కూడా ఎక్కువ మంది, చాలామంది ఈ పండరీపూర్ లాంటి క్షేత్రాల్లో కృష్ణుడికి సంబంధించిన పాదయాత్రలు, వ్రతాలు, పూజలన్నీ విశేషంగా చేస్తారు. మనకు సుప్త ఏకాదశి, ఉత్థాన ఏకాదశి పర్యంతము కృష్ణానుష్ఠానాలు విశేషంగా జరిగేటువంటి కాలం ఇదంతాను.
ఆ తరువాత కర్మ, లోకంలో ధర్మరూపమైనటువంటి కర్మను ఆచరించాలి అంటే మనకు కావలసినటువంటి బలం జాగ్రత్తావస్థలో, నిద్రావస్థలో మన దేహాన్ని రక్షించేటువంటి భగవానుడు కృష్ణ భగవానుడు, ఇద్దరూ ఒకటే. కాకపోతే యోగీశ్వరుడు కృష్ణుడు, ధర్మస్వరూపుడు పరమాత్మ రాముడు. అందుకే దక్షిణాయనంలో కృష్ణానుష్ఠానము, ఉత్తరాయణంలో రామానుష్ఠానము కూడా చెప్పబడుతున్నది అని మనకు ఒకానొక సందర్భంలో కొన్ని ప్రమాణాలు తెలుస్తోంది. అందుకే మనం ఇక్కడ గురు పౌర్ణమి రోజు ప్రధానంగా వ్యాస పూజ అనేటువంటి పేరుతో కూడా మనం అక్కడ చేస్తున్నటువంటి పూజ కృష్ణ పరమాత్మ యొక్క పూజే. ఇక్కడ కృష్ణ అనేటువంటి శబ్దాన్ని మనం పూర్తిగా ఆలోచన చేస్తే కృష్ణ భగవానుడు భారతంలో ఉన్నటువంటి యశోదానందునిడిగా, వాసుదేవుడిగా ఉన్నటువంటి ఆయన కృష్ణుడే, కృష్ణద్వైపాయనుడిగా సంచరించేటువంటి ఆయన కృష్ణుడే. కాబట్టి మనకు వ్యాస పూజతో కృష్ణ పూజని ఆరంభం చేసి ఉభయ కృష్ణుల్ని పూజ చేసుకొని శాలిగ్రామ రూపంలో వ్రతాన్ని ఆరంభించి, నిజానికి చెప్పాలి అంటే చాతుర్మాస్య వ్రతాన్ని భాద్రపద పౌర్ణమికి సమాప్తిగా సీమోల్లంఘన విధానంతో పరిసమాప్తి చేసిన భావనతో ఉన్నప్పటికీ కూడా ఉత్థానైకాదశి పర్యంతం అనుష్ఠానాదులన్నీ కూడా సాగుతూనే ఉంటాయి. మరి ఈ వాంగ్మయాన్ని అర్థం చేసుకోలేని మేము ఏం చెయ్యాలి అంటే నారాయణ స్మరణ చెయ్యాలి. ఆ నారాయణ స్మరణను మీ చేత భజనగా, స్మరణగా, గీతగా, సహస్రనామంగా చేయించటానికి ఎవరైనా ఒక సన్మార్గకులు మనకు కావాలి అంటే ఆ మార్గదర్శన చేయించేటువంటి వారిలో గురువులు ఉంటారు కనుక వారి కొరకు వారి యొక్క సంచార వ్రతాన్ని కొంతకాలం ఆపి లోకంలో అహింసను ప్రతిపాదించటానికి, హింసా నివృత్తి అనేటువంటి ఒక మార్గాన్ని ఆచరింపచేస్తూ పరమాత్మ స్మరణను ప్రజల చేత చేయించటానికి వారు ఆగి చేసేటువంటి వ్రతాన్ని మనం చాతుర్మాస్య వ్రతం, అది గురు పౌర్ణమి సందర్భంగా ప్రారంభమవుతున్నది కనుక అటువంటి మహోత్కృష్టమైనటువంటి కాలం మనకు రాబోయేటువంటి ఏకాదశి, పౌర్ణమి లగాయతు 4 మాసాలు పర్యంతం యావత్ భూమండలంలో యోగశక్తి పుట్టేటువంటి మహాద్భుతమైనటువంటి కాలం. ఎందుకంటే పరమాత్మ యోగ నిద్రలో ఉంటాడు అని మనం అన్నాం. నిద్ర అనేటువంటి మాటను మనము భౌతికానికి ఉపయోగించాలి తప్ప యోగం అనేది ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల యందు జాగృతావస్థలో ఉండేటువంటి చైతన్యమే, అంతర్ముఖ చైతన్యం. ఆ అంతర్ముఖ చైతన్యాన్ని ప్రతి ఒక్కరూ పొందేటువంటి మహదవకాశాన్ని మనం గురు పౌర్ణమి అనేటువంటి సందర్భంలో ఆరంభించుకునేటువంటి కాలంగా స్మరిస్తూ అక్కడి నుంచి నిత్య స్మరణ, నిత్య భగవద్ దర్శన, నిత్య గురుపాద సేవన, నిత్య భగవంతుడి యొక్క తీర్థస్ప్రాసన, ఎన్నో రకములైనటువంటి ఆ మాసంలో వచ్చే వ్రతాలన్నిటినీ అనుష్ఠానం చేసుకుంటూ ధరించేటువంటి మహదవకాశం మనకు దగ్గరున్నది కనుక మాధ్యమం ద్వారా కూడా ఈ పూర్వకాలంలో ఇంతటి సౌకర్యాలు మనకు లేవు. కానీ ఇప్పుడు మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్క పవిత్రమైనటువంటి పుణ్యవ్రతాదుల్ని దర్శించి తిలకించే అవకాశాలు మనకు పరమాత్మ కల్పన చేశాడు కనుక ఎక్కువ సమయాన్ని భగవంతుడి యొక్క స్మరణకు మాధ్యమము కూడా ఉపయోగపడాలి తప్ప స్పర్ధలకు, వైషమ్యాలకు ఉపయోగపడకూడదు. లోకంలో 2 వాక్యాలు ఉన్నాయట. ఒకటి విరోధమైనటువంటి వాక్యము, 2 విహితమైనటువంటి వాక్యం. అంటే విహితమైనటువంటి వాక్యం జనానికి హితాన్ని చెప్తుంది, దాన్నే పౌరోహిత్య వాక్యం అంటాం. అది వృత్తి కాదండి, మంచి చెప్పే వాక్యం. విరుద్ధమైనటువంటి వాక్యములన్నీ కూడాను కలహాన్ని చేస్తూ ఉంటుంది. అందుకే కలహ శబ్దాన్ని ఎప్పుడూ ఉపయోగించకూడదు. విహితమైనటువంటి హితశబ్దాలనే మనం వాడాలి కనుక సూక్తులు అని మనము సూక్తములు అని వేదంలో అంటుంటాం. అది ఎప్పుడూ కూడా మంచే చెప్తుంది తప్ప చెడు చెప్పదు. ఆయా కాలాల్లో దాన్ని వినియోగించటం వల్ల కలిగేటువంటి మహోత్కృష్ట ఫలితాలన్నిటినీ కూడా ఆ వేదస్వరూపుడైనటువంటి వ్యాసుడు యొక్క అనుగ్రహం చేత ఈ లోకంలో వచ్చింది. అటువంటి వ్యాసుల వారిని గురు పూజగా మనం భావన చేసుకుంటూ, కొంతమందికి గురువులు ఉంటారు, కొంతమందికి గురువులు ఉండరు. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఆదిగురు పరంపర మనకు కనిపిస్తున్నది. దత్తాత్రేయుల వారు కనిపిస్తున్నారు, దక్షిణామూర్తి వారు కనిపిస్తున్నారు, వ్యాస భగవానుడు కనిపిస్తున్నాడు, కృష్ణ పరమాత్మ కనిపిస్తున్నాడు. వీళ్ళందరినీ కూడా పూజ చేసుకునేటువంటి మనకు అవకాశం ఆ కృష్ణ మండలంలో అందరూ వస్తున్నారు. దత్తాత్రేయుల వారు వస్తారు, కృష్ణ పరమాత్మ వస్తారు, వ్యాస భగవానుడు వస్తారు, శంకర భగవత్పాదులు వస్తారు. ఈ పరంపరంతా కూడా ఆ యొక్క గురు పౌర్ణమి రోజు యతుల యొక్క ఆశ్రమంలో జరగబోయేటువంటి వ్యాస పూజా విధానంలో అన్నిటినీ సకల గురు మండలాన్ని ఆ యొక్క పీఠం మీద ఆవాహన అర్చనాదులు చేసి తత్ప్రసాదాన్ని అందరికీ ఇస్తారు కనుక తప్పక అందరూ సమీపంలో ఉన్నటువంటి
ఆ యొక్క వ్యాస పూజ మండపాన్ని చేరుకొని యతులు చేసేటువంటి ఆ పూజను తిలకించి ఆ ప్రసాదాన్ని తీసుకొని గురు అనుగ్రహానికి పాత్రులు కావటానికి మహదవకాశం మన యొక్క గురు పౌర్ణిమ కాలం. కాబట్టి అందరికీ కూడా ఒకటే ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా శుభాశీస్సులు తెలుపుతున్నాం. ఇంతటి మహాచరిత్ర కలిగినటువంటి దేశం, ఇంతటి మహావాంగ్మయం కలిగినటువంటి దేశం, ఇంతటి మహత్యమైనటువంటి అంటే భవిష్యత్తుని ఊహిస్తూ, మహత్యము అంటే ఏమనుకుంటున్నాం మనకు జరిగితే మహత్యం అనుకుంటాం, కాదు, అందరినీ కూడా ఈ మహత్యంలో భాగం చేయటమే మహత్యం. మనకు మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళి మహత్యం జరగాలి అంటే ఆ పరమాత్మ ఎప్పటికీ నేను చేయనయ్యా అన్నాడు. నీ ఒక్కడి కోసం కాలాన్ని మార్చటం కుదరదు. అదే నువ్వు సంఘం కొరకు కోరుకో, తప్పకుండా సంఘంలో మహత్యం జరిగి తీరుతుంది. ఇదే వ్రతాలకున్న మూలమైనటువంటి ఉద్దేశ్యం. అందుకే యతులందరూ ఏం చేస్తున్నారు, సంఘాన్ని సంఘటితం చేసుకుని మహత్యాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేయటమే ఉత్కృష్టమైనటువంటి ఆశ్రమ ధర్మాలలో సన్యాస ధర్మం. సన్యాసము అంటే ఏమిటి అంటే తనకు తాను స్వార్థాన్ని వదులుకొని త్యాగేనైకే అమృతత్వమానశు, త్యాగం చేయటం. ఎవరి కోసం త్యాగం చేయటము అంటే సంఘంలో అందరూ కూడా ఏకమార్గాన నడుస్తూ ఏకధర్మాన ఆచరిస్తున్నప్పుడు తప్పక సంఘంలో దైవికమైనటువంటి శక్తి మహత్యాన్ని చూపుతుంది. ఈ విషయాన్ని ప్రతిపాదించే ఒకానొక వ్రతాలలో ఈ యొక్క చాతుర్మాస్య వ్రతము కూడా ప్రధానంగా ఉన్నది. అంటే గురువ్రతంగా ఆచరింపబడుతున్నది కనుక లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అనే వాక్యాన్ని అర్థం చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకములన్నీ సుఖంగా ఉండాలి, అప్పుడే మంగళములు ఏర్పడతాయి. లోకంలో ఏ ఒక్కరు సుఖంగా లేకపోయినా ఆ సన్మంగళములు ఏర్పడవు. అందుకొరకే ఎక్కువగా మనము కర్మలో ఉన్నవాడికి సత్మంగళమైనటువంటి చిత్తం కలగదు కనుక వ్రత రూపంలో మంగళకరమైనటువంటి ఆచరణా విధానాలు సైకలాజికల్గానే మనకు పెద్దలు పెట్టారనమాట. ఎప్పుడు యద్భావం తద్భవతి, నీ భావనలో మంగళత్వం ఉంటుందో నీ యొక్క వృత్తిలో మంగళత్వం ఉన్నట్టేనయ్యా. ఆ మార్గాన్ని నిరూపించటానికి సంచారులైనటువంటి వ్రతదీక్షాపరులైన యతులు ఒక స్థిరంగా ఒక చోట ఉంటూ దేశం కొరకు పాటుపడేటువంటి అహింసా మార్గాన్ని బోధించేటువంటి హింసా మార్గానికి నివారకమైనటువంటి వ్రతాన్ని వారు ఆచరిస్తూ 10 మందికి చెప్పే వ్రతం కనుక ఈ గురు పౌర్ణమి వ్రతానికి అంతటి వైశిష్ట్యం కలిగింది అని మనకు పురాణ ప్రమాణం. కాబట్టి ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి నాడు నారాయణ స్మరణ, గురు పౌర్ణమి నాడు సమీపంలో ఉన్నటువంటి యతి వందన, యతి వ్యాసపూజా సంబంధమైనటువంటి తత్ప్రసాద స్వీకరణ తప్పకుండా మనం చేస్తే వ్యాస కృపకు పాత్రులైనట్టే. హరి ఓం తత్సత్. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.